టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెనెలా. ఈ రోజు కూడా సరికొత్తైన మెథడ్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సరికొత్తైన హోమ్ రెమెడీస్తో ఈ రోజు ఏం చేయబోతున్నాను నేను నీకు చెప్తాను. ఈ రోజు మనకు అన్వాంటెడ్ హెయిర్ అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలకి అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ మీద, అలాగే మన చీక్స్ మీద, అలాగే మన చిన్ మీద వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈజీగా ఒక రెమెడీ నేను మీకోసం తీసుకొచ్చేసాను. ఏంటా రెమెడీయో చూపిస్తాను. ఫస్ట్గా మనకి కావాల్సింది వచ్చి షుగర్, దాంతోపాటు నింబు, దాంతోపాటు మనకి కాటన్ కావాలి. కాటన్ ఆర్ టిష్యూ ఏదైనా సరే మనకి కావాలి. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్గా చూడండి, నింబుని తీసుకోవాలి. నింబుని తీసుకొని చక్కెరలో ఇలా ముంచి, చూసారు కదా చక్కెర పర్ఫెక్ట్గా దీని చుట్టూ అంటుకుపోయింది. దీన్ని మనం అన్వాంటెడ్ హెయిర్ అంటే మన అప్పర్ లిప్ మీద, అలాగే దాంతోపాటు చిన్ మీద, లేదంటే చీక్స్ మీద, మన బుగ్గల మీద కానీ మన అప్పర్ లిప్ మీద కానీ అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే దీన్ని ఇప్పుడు నేనైతే మీకు నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా దీన్ని రుద్దుతూ అప్లై చేయండి. ఆల్రెడీ నిమ్మకాయలో మనకి ఈ నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, మనం అప్లై చేసేటప్పుడే అది మనకి వెట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ షుగర్ కూడా అప్లై చేస్తున్నా కాబట్టి, అంటే అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చోట ఈ రెండింటి వల్ల ఏంటంటే యూజ్, నిమ్మకాయ ఈజీగా దాన్ని మన స్కిన్లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఏంటంటే నిమ్మకాయతో పాటు మనం షుగర్ కూడా పెట్టాము. షుగర్ ఒక స్క్రబ్ టైప్లో మనల్ని ఇలా స్క్రబ్ టైప్లో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న మన అన్వాంటెడ్ హెయిర్ ఈజీగా పోతుంది. చూసారు కదండి నేను ఎలా అప్లై చేస్తున్నానో, ఇలా మీరు అప్లై చేయండి. సేమ్ చూడండి ఇక్కడ ఎలా చూపిస్తున్నానో సేమ్ మీరు ఇలాగే అప్పర్ లిప్ అండ్ చీక్స్ మీద, అంటే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్ట్స్లో మీరు చక్కగా ఇలా అప్లై చేయొచ్చు. చూడండి ఎలా మర్దన చేసి అప్లై చేస్తున్నానో, ఇలా మీరు కనుక అప్లై చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది. స్కిన్ కన్నా ముందు ఏదైతే మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ పోతుంది. దాంతోపాటు ఏంటంటే మీరు ఒక కాటన్ పీస్ తీసుకోవాలి. కాటన్ ఆర్ టిష్యూ పేపర్, ఎనీథింగ్. అది తీసుకున్నప్పుడు పూర్తిగా ఆ పార్ట్స్లో ఎక్కడైతే మీరు అప్పర్ లిప్ మీద పెట్టుకున్నారో, అంటే అప్పర్ లిప్ మీద అప్లై చేస్తారో, లేదా మనకి చిన్ మీద కానీ చిక్స్ మీద కానీ అప్లై చేస్తారో ఇది, దాని తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ దాని మీద ఒక కాటన్ ఉంచాలి. వెట్ అవసరం లేదండి, వెట్ లేకుండా జస్ట్ నార్మలీ మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇది అంటే నేను కొంచెమే పెట్టాను, చిన్న పీసే పెట్టాను. కానీ మీరు మాత్రం స్కిన్కి అంటే మీరు ఎంత అప్లై చేస్తే ఆ పార్ట్స్లో మీరు ఖచ్చితంగా పెట్టండి. అప్లై పెట్టిన తర్వాత, అంటే కాటన్ కానీ టిష్యూ కానీ మీ ఫేస్ మీద పెట్టుకున్న తర్వాత పూర్తిగా అది ఆరిపోయిన తర్వాత దాన్ని ఆ టిష్యూని కానీ అండ్ ఆ కాటన్ కానీ తీసేయండి. తీసేసిన తర్వాత ఏంటంటే అప్పుడు మీరు చల్లని నీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోండి. ఇలా డైలీ కనుక చేస్తూ ఉంటే అన్వాంటెడ్ హెయిర్ ఖచ్చితంగా పోతుంది. అప్పర్ లిప్ మీద కానీ ఇక్కడ మన చీక్స్ మీద ఉన్న కానీ ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి నా హ్యాండ్ని ఇప్పుడే నేను వాష్ చేశాను. కాకపోతే నా హ్యాండ్ మీద కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది. ఇది ఒక్క రోజులో పోదండి, ఒక రోజు 2 రోజుల్లో కంటిన్యూస్గా మీరు ఒక 1 మంత్ వాడాలండి. 1 మంత్ వాడితే మీకు బెస్ట్ రిజల్ట్ తెలుస్తుంది. మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో అప్డేట్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెనెలా. బై బాయ్.